ఈరోజు నేను చెప్పబోయే బైబిల్ వాక్యం చాలా గొప్పది. ఈ ఒక్క వాక్యం జీవితాన్ని మార్చే వాక్యం. చాలామంది జీవితంలో ఇలా అనుకుంటూ ఉంటారు. నేను ఎంత ప్రార్థించినా ఎందుకు నాకే ఫలితం రావడం లేదు? నా సమస్యలు ఎందుకు తగ్గడం లేదు? దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? ఈ ప్రశ్నలు చాలామందికి ఉంటూ ఉంటాయి. కానీ బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా ఒక రహస్యం చెప్పాడు. ప్రార్థన ఎలా చేస్తే దేవుడు స్పందిస్తాడు, మన జీవితంలో కార్యాలు ఎలా మొదలవుతాయి, ఇది మనకు చెప్తుంది ఒక గొప్ప వాక్యం. సో ఈ వాక్యం వినే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీరు చూడటమే కాదు, మీ బంధువులందరికీ, మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మీ ద్వారాగా మరి వాళ్ళకి వాక్యం అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి ప్రార్థన అవస్థలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరికీ కోసం కూడా నేను ప్రార్థిస్తాను. సో బైబిల్ వాక్యం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడిని కూడా ఇస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. ఈ ఒక్క వాక్యంలో 3 గొప్ప విషయాలు ఉన్నాయి. అడగడం, వెతకడం, తట్టడం. ఈ 3 పనులు చేసినప్పుడు దేవుని కార్యం చేయడం ప్రారంభిస్తాడనమాట. ఈ 3 పనులు మన జీవితంలో మనకి చేసే ముందు ఈ 3 కూడా మరి మనం చేసే పనులు దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడనమాట. ఈ వాక్యం అర్థము అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడు మనకి చెప్పేది ఇదే. మొదటిదిగా అడుగుడి మీకు ఇయ్యబడును అనే పాయింట్ రాసుకోండి. మరి పెన్ను అలానే నోట్స్ దగ్గర పెట్టుకున్నారు అనుకుంటున్నాను. మరి మొదటిదిగా అడుగుడి మీకు ఇయ్యబడును. మరి దేవుడు మనకి చెప్పేది ఇదే. నన్ను అడుగు. చాలామంది తమ సమస్యలు అందరితో చెప్పుకుంటారు కానీ దేవుడితో మాత్రం చెప్పరు. దేవుడు మన తండ్రి, మనకు అవసరమైనది ఆయన ఇవ్వగలడు కాబట్టి ముందుగా దేవుణ్ణి అడగాలి. మీకు ఏదైతే కావాలో అది మనం మనుషులు చెప్పుకుంటే మనుషులు తీర్చరండి. ఇంకా లేనిపోయిన గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. వాళ్ళు అసూయతో, పగతో, మరి ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. మనుషులైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒకలాగా ఉంటారు, లేదు అనుకూలంగా లేకపోయామనుకోండి ఇంకా వాళ్ళు గొడవలతో ప్రారంభిస్తూ ఉంటారు. మనం మనుషులకు చెప్పుకోకూడదండి మన బాధల్ని, దేవునికి చెప్పుకోవాలన్నమాట. దేవుడికి మనకు ముందుగా అవసరమైంది మరి మనకి ఇస్తాడనమాట. కాబట్టి ముందుగా దేవుణ్ణి అడగాలి. ఇంకా రెండవదిగా వెతుకుడి మీకు దొరుకును. వెతకడం అంటే దేవుని దగ్గరికి రావడం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయడం, దేవుని చిత్తం తెలుసుకోవడం. ఇది వెతకడం అనమాట. దేవుని వెతికే వాళ్ళు ఖచ్చితంగా మార్గం కనుగొంటారు. మరి నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకే వస్తున్నాయి, పక్కన వారు బాగానే ఉంటున్నారు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలని నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి వెతకాలి. వెతకడం అంటే ఎట్లా? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి. ఇలా చేయడం వల్ల దేవుడు ఖచ్చితంగా మీకు మార్గం చూపిస్తాడు. ఇంకా మూడవదిగా తట్టుడి తలుపు తెరవబడును. మరి మూడవదిగా మనం చూసినట్లయితే తలుపు తట్టడం అంటే పట్టుదల. ఒకసారి ప్రార్థించి ఆపేయడం కాదు, మళ్ళీ మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు తలుపులు తెరుస్తాడనమాట. మనం పట్టుదలగా ఒక పనికి పూనుకున్నప్పుడు మనం ఎంత చక్కగా దాన్ని మనం చక్కగా సక్సెస్గా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రార్థన అనేది కూడా ఒక పట్టుదలగా మనం ముందుకు వెళ్ళాలి. ఒకసారి ప్రార్థించి ఆపివేయడం కాదు, మళ్ళీ మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు తలుపులు తెరుస్తాడు. మీకు అర్థమవటం కోసం ఒక చిన్న స్టోరీ అయితే చెప్పబోతున్నానండి. ఒక చిన్న గ్రామంలో సత్యం అనే వ్యక్తి ఉండేవాడు. అతని జీవితం చాలా కష్టంగా ఉండేది. అప్పులు, కుటుంబ సమస్యలు, పనిలో సమస్యలు, అతను చాలా బాధపడేవాడు. ఒకరోజు ఒక పాస్టర్ అతనికి ఈ వాక్యం చెప్పాడు. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి కనుగొందురు, తట్టుడి తలుపు తెరవబడునని. అప్పుడు సత్యం ఇలా అనుకున్నాడు, నేను ఎప్పటి వరకు నిజంగా దేవుణ్ణి అడిగానా? ఈ రోజు నుంచి అతను ప్రార్థన ప్రతిరోజు చేయడం ప్రారంభించాడు. విశ్వాసంతో అడిగాడు, దేవుణ్ణి వెతికాడు, పట్టుదలతో తట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతని జీవితంలో మార్పులు మొదలయ్యాయి. కొత్త పని దొరికింది, అప్పులు తగ్గాయి, కుటుంబంలో శాంతి వచ్చింది. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టాడు. ఈ వాక్యము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? మొదటిదిగా రాసుకోండి. మన మనుషుల్ని దేవునికి
మన సమస్యలను దేవునికి చెప్పాలి. మన బాధలను మనసులో పెట్టుకోకూడదు, దేవునికి చెప్పాలన్నమాట. మన బాధలు ఏవైనా ఉన్నాయి, మన కుటుంబంలో సమస్యలు, అప్పులు ఉండొచ్చు, మరి గర్భఫలం లేదని బాధపడి ఉండొచ్చు, మరి పిల్లల విషయంలో మరి మనీ కట్టలేని ఆర్థిక స్తోమత, పిల్లల్ని చదివించుకోవడానికి అది ఒక ప్రాబ్లం అవ్వచ్చు. కుటుంబంలో మరి గొడవలు, తరహాలు, మరి కోర్టు సమస్యలని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పులు పాలై ఉంటూ ఉంటారు. మరి ఇంకా గృహం కట్టుకోవాలని ఆశ కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా మరి మనకి కావాలనుకున్నాయి మొత్తం కూడా దేవునితో మరి చెప్పామనుకోండి, దేవుడు మన సమస్యలను తీరుస్తాడనమాట. మన సమస్యలను దేవునికి చెప్తే మన బాధలను మనసులో పెట్టుకోకూడదు, దేవునికి చెప్తే దేవుడు తీరుస్తాడు. ఇంకా రెండవదిగా విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం అంటే మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి, దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు అనే విశ్వాసంగా బలంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో నూతన కార్యం స్టార్ట్ చేస్తాడనమాట. సందేహంతో కాదు, నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించాలి. ఇంకా మూడవదిగా సహనంతో ఎదురు చూడాలన్నమాట. మనకి కార్యాలు జరగట్లేదు, నేను ఎంత ప్రార్థించినా దేవుడు నా ప్రార్థన వినలేదు అనుకున్నప్పుడు మనం సహనం అనేది కోల్పోతూ ఉంటాము. సో అలా ఉండకూడదు. దేవుడు సరైన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా నాలుగవదిగా మంచి హృదయం ఉండాలి, ఇతరుని క్షమించే హృదయం అయితే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఐదవదిగా దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడనమాట, నాన్న నాకు నీరు కావాలి. తండ్రి వెంటనే ఇస్తాడు, ఎందుకంటే తండ్రి తన పిల్లవాడిని ప్రేమిస్తాడు కాబట్టి. అలాగే దేవుడు కూడా మన తండ్రి, మనము అడిగితే ఆయన తప్పకుండా వింటాడు. ఇంకా మరి మత్తయి సువార్త 7:7 మనకు ఒక గొప్ప హామీ ఇస్తుంది. అడుగుడి, వెతకండి, తట్టండి, దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. మీ జీవితంలో కూడా తలుపులు తెరుచుకుంటాయి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, వారి జీవితంలో ఉన్న సమస్యలను తొలగించు, వారు అడిగిన ప్రతి విషయాన్ని, మంచి విషయాన్ని వారికి ఇవ్వు, వారి జీవితంలో మూసుకుపోయిన తలుపులను తెరువు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. అలానే మేము షేర్ చేయటం వల్ల మా కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడని మీకు డౌట్ రావచ్చు. మీ ద్వారా వేరొకరికి మరి వాక్యం అనేది అందుతుంది. దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వారు నశించిపోకూడదు కాబట్టి మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మీకు ఎటువంటి ప్రార్థనా అవసరాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా మీకు మేలు కలుగుతుంది, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అలానే మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతున్నానండి. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీకు మేలు చేయబోతున్నాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేయబోతున్నాడు. మరి ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించను గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.